వస్తుంది గొల్లోడా నా అన్నల వెడ్డల్లో చూసి నా అన్నల పెద్దలో చూసి అత్తిక వధువుల మీద ఓడుకొని వచ్చినవు గొల్లాయన నీ అందరికి నీ సందానికి నీ మోకాళ్ళు ఏమో ముంగడికి పోయినాయి చేతనేమో వెనక్కి పోయినాయి నీ ఆకారం చూస్తుంటే ఓకారం వస్తున్నది అన్నది గా మేడలమ్మా భగవంతుడు రారాజు మళ్ళీ ఏమన్నాడు బామా మేడలమ్మ శురుడు మొగడని బామా మూతి ముట్టు పొడవు ఓకు బామ ఎడ్డోడు మొగడని బామ ఎక్కిరించ ఓకు బామ చేసుకున్న భర్త దేవునితో సమానం బామ మించిన భాగ్యం లేదు అంటారమ్మ పురుషుని మించిన పుణ్యం లేదు సతిపతి న్యాయం చక్కదనం ఉన్నాక విగ్రహలోకులు ఎవరేం చేయవరు బామ బామా మేడలమ్మ మగవానికి ఏ మెరక బామ మోపు కడితే కాక మోసుగా కాతున్న పోతుకు ఏ మెరక బామ మిన్నాల కర్మమ్మ మురికి పొందను చూసి మురుకునే బామ కాటికి ఏ మెరక బామ కరక పిల్ల వాసన కరక పిల్ల చూసి గంతులేసినమ్మా 90 రోజులు 4 వెరక కాని బామ మేడలమ్మ అంటల తిరిగేటి గంటకే వెరకనమ్మా మీద గుండు బామ 400 భాగవతం బామ 300 మురికి ఎందుకు ముడుతున్నవే మేడలమ్మ వందగతి లేదంటానవా ఇదే రూపం మీద బాబు నీకంటే వందగతిని తెచ్చి బామా ఇదే పర్వతాల మీద బామా తల్ల ఏది గుంజకాడ బామా సముద్ర పోరు పెట్టి పోతే నేను శ్రీశైల పర్వతాల మల్లయ్య అన్నాడు రాజు మల్లయ్య పోతున్నాడే దేవుడే మల్లయ్య నేను సమితి తెస్తానమ్మా దేవుడమ్మా భగవంతుడు రారాజు మల్లయ్య ఏడి పోతున్న మల్లయ్యో అయ్యో కరకర కరకర పొత్తు కొడుతున్న కనక రేపెల్లవాడ దారి పట్టిన మల్లయ్య కనక రేపెల్లవాడలు ఉన్నాడు మారిపోయిన భార్య మాదోసారి కర వసమందు తెలిపించింది ముగ్గురపు ఎంటికల ఉత్తమైన కేతమ్మ బంగారు గడియాల బాలకేతమ్మ వారి ఇళ్లకు విరటాలు పొందిండు రారాజు మల్లయ్య భగవంతుడు రారాజు మల్లన్న ఎలగోటి మంద చేసిండు 7 మంద కాసిండు ఎక్కువ నెల కాసిండు తరదంట కత్తీరు చేరిండు గంట కూర మెగలు కాసిండు ఓ పెద్దలాల భగవంతుడు రారాజు మల్లన్న 7 మంద కాసి ఎక్కువ నెల కాసి కుంటి కవలి కాసి కూర వెళ్ళగొట్టిండట ఓ 7,000 గొల్లలకనే గారి 2,000 వారు మేకల వారు దండిన వారు దాసల వారు 1,00,000 గొల్ల కొల ఉన్నారమ్మా భగవంతుడు రారాజు మల్లయ్య గొర్ర కోకలే పెంచుడు భగవంతుడు దేవుడు పాలు విండించుడు మల్లన్న గొర్రకు కోకలే పెంచి రారాజు మల్లయ్య కరకర పొద్దు కొడుతుంటే భగవంతుడు రవరాజు మల్లయ్య పాలు విండించుడు మల్లయ్య మామలాల ఓ ఎర్రగొల్ల మామలాల నేను చిన్నోనే కాదు శ్రీశైల పర్వతాల మల్లన అగ్గి దేవుని మల్లు ఆకాల పిండం చైతాల సవారు దాకోల పిండం మామలాలు అయ్యో భగవంతుడు రమరాజు మల్లయ్య గుర్ర మంద కాడనైనా గాని కుండల బోనాలు ఓపించుడు మల్లయ్య అయ్యో ఆరాలు పట్టించుడు మామలాల ఆరాలు తప్పితే మామలాల నేను బావు ఘోరాల గల్లవాన్ని ఆచారం తప్పితే మామలాల ఎండ కాచారం మామలాల అయ్యో ఏ నిరోనికి ఎల్లప్పటి కర్తని మామలాల కోరుకున్న వారికి కొంగుల బంగారం అయి ఉంటామా చేసుకుపోను వచ్చిన మామలాల నేను గొల్ల అల్లుని కావయ పంత ఉండే కాబట్టి వారాలు వండించిన మల్లయ్య గొల్ల బోనాలు ఓపించినాడే అయ్యో బాబా బాబా గొల్లవారికి ఏంటమ్మా పాశమంట వరడు దేవుడే అయ్యో చల్లగురుల పాశమంటే బామా గొల్లవారికి ఏతమ్మా కోటి వీర గొల్లలు ఉన్నాడు బామం 12 సామర్ల వల గుర్తున్న పెట్టిండు రారాజు మల్లయ్య 12 సామర్ వల గుర్తున్న వేసి బామ గొల్లవారికి ఏతమ్మ పాశమండి బామ కోటి ఆ కొరలకు పెట్టి దేవుడమ్ము రారాజు మల్లయ్య
పెట్టిండు మామలాల మామల ఆరాలు తప్పితే మామల బావు ఘోరాల కల్లవని ఆచారం తప్ప ఓకొని మామలారా గాచారం ఉంటది మామలాల అయ్యో తప్పితే తలంచి 13 దండాలు పెట్టమన్నాడు రారాదు మల్లయ్య వారికి ఎంతమల్లక్క వాడుకున్నాడు మల్లయ్య ఇక పుల్లదేవ గుర్రము దేవుడాకల ఛత్రి పట్టుకొని ఇక నల్ల గొంగడ కోలాట వేసుకొని గొంగట్ట కేతమ్మని పెట్టుకున్నాడు రారాదు మల్లల్లా భగవంతుడు రారాదు మల్లయ్య రాను రాను దేవుడు రాను రాను దేవుడమ్మా మల్లయ్య ఎప్పుడు చేరవచ్చిండు బామా మేడలమ్మ బామా మేడలమ్మ ముక్కాలు 3 సార్లు ఇచ్చిండు భగవంతుడు మల్లయ్య మా గొల్లైన గొల్లోని బిర్రేమో గొర్ర మంద రాక ఉంటది అయ్యో చాలోని బిర్రేమో అంగడి రాక ఉంటది బిర్రేమో దడెక్కి రాక ఉంటది ముక్క బిర్రేమో పెంట మీద బొక్క రాక ఉంటది తిరిగి వస్తున్నాడు అనుకున్నది గా మేడలమ్మ పట్టుకొని చంపుతుని ఉతకం పట్టుకొని భగవంతుడు రారాదు మల్లయ్య పాదాల కడగచ్చింది ఇక పల్లి మేడలమ్మ బామా కొల్ల వారికేదమ్మా నల్లగొంగడు పోరాటం కింద ఉన్నదమ్మా పాదాన్ని సవరగా పెట్టు అన్నాడు రారాదు మల్లయ్య పాదాలు కడుగుతున్నాను బామా పల్లి మేడలమ్మ పాదాలు కడుగుతుంటే భగవంతుడు రారాదు మల్లయ్య కొడి పాదం కడిగిచ్చిండు అట్టనే గాడి కొల్ల వారికి ఏతమ్మ పాదం కడిగింది అవే అడలమ్మా పాదాలు కడిగి పైదల్లుకున్నది బామా పలిగే మేడలమ్మ ఎప్పుడైనా భగవంతుడు రారాజు మల్లయ్య పలుకు పలుకు మిద్దరు బంగారు మేడల పర్వతాలు కొండెక్కిండు బామా కొల్ల వారికి ఏతమ్మ బామా పలిగే మేడలమ్మ నాకు ఎల్లడి ఎండల్లో వచ్చినందుకు బామా ఎందుకు చల్ల తాగబుద్ధి అవుతాను అన్నాడు రారాజు మల్లయ్య తమ్మకేమో తలలు చేస్తుంది బామ 10 వేళ్లను తల్ల చేయరాదు ఓ పెద్దలారా పర్వతాల కొండ మీద మల్లయ్యో మల్లయ్య ముందుకాడ మల్లయ్య సముద్ర పోర పెడుతున్నాడమ్మా భగవంతుడే అప్పుడేమో కొల్లవారికి తమ్మ తల్ల వేసిందమ్మా శివసారుడు చెమ్మడు తల్ల పట్టుకుని భగవంతుడు రారాజు మల్లయ్య ఇచ్చిండు బామా మేడలవో మేడమ్మా తల్ల చేసే ముందు కాడ గొల్ల వారికి ఏతమ్మ చేత బామా బల్య మేడలమ్మని మంచి 3 గుతులు గుద్ది పెట్టిండు మల్లయ్య దేవుడమ్మా బామా మేడలమ్మ అందగతి మిడిచినవు బామా గెలిచినాను గెలిచి నాను రామా బామ బల్య మేడలమ్మో ఓడిపోయింది చేయకుండా కాడ ఎన్నెల్ల గుద్దిపించుండు మేడలమ్మని చేయకుండా కాడ సంకల్ల గుద్దిపించుండు ఇద్దరు బాధ్యులు పట్టిన ఉంటా అంటే గెలిచిందాని పద్దు ముందే ఉంటది ఓడిందాని పద్దు ఎల్లకాలం పేరన్నాడు భగవంతుడు మల్లయ్య భగవంతుడు నారాజు మల్లయ్య ఇద్దరిని భార్యలా ఒక తీర చేస్తారని రైకపోతల బంధం పెట్టిండే భగవంతుడు మల్లన్న రైకపోతల పందెం పెట్టి వాళ్ళు కొల్లవారికి ఏతమ్మకేమో రైకపోతలు పోయరాదు బాబా బలియ మేడలమ్మకు రైకపోతలు పోయేస్తుంది రైకపోతల పందెం మీద బలియ మేడలమ్మ గెలిచింది ఓలో బులాలా కొల్లవారికి ఏత మరి మంచి 3 గుతులు గుద్ది పెట్టిండు ఇద్దరు భార్యలని సమానం చేసిండు
పర్వతాల మీద సముద్రం ఊపులాడుతుంటాయి భగవంతుడు రారాదు మల్లయ్య సముద్ర పోరు సంతోషపడ్డాడు ఆడల పోరుకు ఆనందపడ్డడమ్మ బామా కొల్ల వారికి తమ్మ బామా బలి వేడలమ్మ శ్రీశైల పర్వతాల మల్లయ్య భార్యలంటే శ్రీశైల పర్వతాల మల్లయ్య భార్యలంటే బామా పర్వతాల మీద సముద్రం కొట్టాడతానంటే నెలలకు నప్పాలు జ్యోతులు తెప్పాలు ఎల్లకాలం నాకు ఈ పేరంతడం వల్లయ్యో రాబోయే కాలం అందులో ఒక ముట్టలు జగలోకం పెరిగిన శ్రీశైల పర్వతాల మల్ల నిలవపడతాం నాకు ఈ పేరంతడం వల్లయ్యో ఎందుకే కొల్లవారికే తమ్మ ఎందుకే బామ బలియ మేడలమ్మ ఎందుకే కొట్టాడుతున్నారమ్మా అయ్యో ఇక్కడ ఈ దగ్గర కనుక రేపెల్లవాడ ఉన్నది రేపెల్లవాడకైనా గాని రాయసొంటల కూల కరిగించుకొని పాల పెరుగు ఎక్కువ అమ్ముకొని పైసలు ఎక్కువ తెచ్చిన వాళ్ళని చదువుతున్నాడు పర్వతాల మల్లయ్యా భగవంతుడు రారాజు మళ్ళా ఏదిరి చెప్పిండు బామ గొల్లవారికి ఏదమ్మా బామ బలియమేడలమ్మ కనుక రేపెల్లవాడ ఉన్నది రేపెల్లవాడ పోయి రాయసొంటల కూల కరిగిసి పాలు పెరుగు ఎక్కువ అమ్ముకొని పైసలు ఎక్కువ తెచ్చిన వాళ్ళు పావురంగా చూస్తారన్నాడు అందువల్ల గొల్లవారికి ఏదమ్మా బామ బలియమేడలమ్మ తట్ట పట్టుకొని పాలా తరవలు పట్టుకొని కనుక రేపెల్లవాడకు పాలమ్మ పోతున్నారు ఓ పెద్దలారా ఎట్టా పోతున్నారు గొల్లవారికి తమ్మా గుడి ముసుకు కుంకుమ కొట్టుకున్నారని తెలుగు తీసుకుంటానమ్మ తెలుగు తెరాడబెట్టి జరుగు ఓతువే నువ్వు ఓతువే నా లంజనా సమితివానే నా మొండ నా మొగనాలు వానే నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు ఏ ఊరు ఏ దేశము నువ్వు ఎందుకు వచ్చినావే మా వాడకు మా ఊరుకు నీదేం పేరే నాదా నా పేరేంటి నీ పేరేంటి నీ పేరేంటి నా పేరు అంటే ఇక్కడ ఏ దగ్గర కనుక రేపెల్లవాడ ఉన్నది రేపెల్లవాడలో మారబోయుడు మారబోయిన భార్య మాధవసాని గలవాసమందు జన్మించిన ఉంగరపు ఎంటికల ఉత్తమైన కేతమ్మ బంగారి కడియాల బాల కేతమ్మ ఇప్పుడు బాగా కేతమ్మవా అయితే నా పేరు అంటావా ఇక్కడ దగ్గర ఏంటంటే కంచివేరి పట్నం ఉన్నది కంచివేరి పట్నం ఏం చూడమన్నా